హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి ఏంటంటే మనము సిఎస్ఎస్ అనేది ఎన్ని టైప్స్గా యూజ్ చేయొచ్చు, మనం ఎన్ని వేస్గా సిఎస్ఎస్ని అయితే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని స్టైల్ చేయడం కోసం యూజ్ చేయొచ్చు. సో సో మనకి ఏంటంటే కొన్ని టైప్స్ అంటే ఉన్నాయి ఫ్రెండ్స్ సిఎస్ఎస్లో. సో మనం ఏంటంటే మనకు మొత్తం టోటల్గా అయితే మనం 3 వేస్లో అయితే మనం సిఎస్ఎస్ని అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ స్టైల్ చేయడానికి అయితే మనకైతే 3 వేస్లో అయితే మనం సిఎస్ఎస్ని యూజ్ చేసి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అయితే స్టైల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అవైతే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ వీ కెన్ అప్లై సిఎస్ఎస్ ఆన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫాలోయింగ్ 3 వేస్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చి ఇన్లైన్ సిఎస్ఎస్ ఫ్రెండ్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇంటర్నల్ సిఎస్ఎస్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫ్రెండ్స్. సో ఏంటంటే మనకి ఈ 3 వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ 3 వేస్ ఆఫ్ సిఎస్ఎస్ అయితే మనం యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని ట్యాగ్స్ని స్టైల్ చేయడం కోసం. సో చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే మనం వీటిని ప్రాక్టికల్గా కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ని మనం ఏంటంటే ప్రాక్టికల్గా కూడా చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఇది ఒక వన్ వే ఆఫ్ యూజింగ్ సిఎస్ఎస్ ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే ఇప్పుడు మీకు ఒక్కొక్క సిఎస్ఎస్ అనేది మనకైతే 3 వేస్ అయితే ఉన్నాయి కదా సిఎస్ఎస్ని యూజ్ చేయడానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సిఎస్ఎస్ అంటే నథింగ్ బట్ స్టైల్స్ ఫ్రెండ్స్. సో మనమైతే ఈ 3 వేస్లో అయితే మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని అయితే స్టైల్ అనేది అయితే చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వే అనేది చూద్దాం ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది ఎలా యూజ్ చేయాలని. సో ఫ్రెండ్స్, అందుకోసం నేను ఇక్కడైతే డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇక్కడ న్యూలోకి వెళ్ళి ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఈ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఏంటంటే సిఎస్ఎస్ అని టైప్ చేస్తున్నా. సో ఈ ఫోల్డర్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోల్డర్ నేను ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ ఉన్న లొకేషన్లో కమాండ్ ప్రాంప్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. అందుకోసం ఇక్కడ నేను సిఎండి అని అయితే టైప్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో కమాండ్ ప్రాంప్ట్ అయితే ఈ ఫోల్డర్ ఉన్న లొకేషన్ నుండి అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ అయింది నా కమాండ్ ప్రాంప్ట్ అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ని అయితే విజువల్ స్టూడియో కోడ్లో అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అందుకోసం నేను ఇక్కడ కోడ్ స్పేస్ అని టైప్ చేద్దాం. కోడ్ స్పేస్ డాట్ అని టైప్ చేస్తే మనకి విజువల్ కోడ్లో అయితే ఓపెన్ అవుతుంది. సో నేను టైప్ చేసి ఎంటర్ చేసా. సో చూడొచ్చు ఫ్రెండ్స్, నాకు సిఎస్ఎస్ ఫోల్డర్ అనేది అయితే విజువల్ స్టూడియో కోడ్లో అయితే ఓపెన్ అయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేసి మీకు హెచ్టిఎంఎల్ ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసి హెచ్టిఎంఎల్ యూజ్ చేసి సో ఇప్పుడు నేను దానిలో ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో అందుకోసం నేను ఇక్కడ index.html అని ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే క్రియేట్ చేసా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను షిఫ్ట్ 1 ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే మీకైతే ఆటోమేటిక్గా మనకైతే హెచ్టిఎంఎల్ అయితే వచ్చేస్తుంది. మనకు బేసిక్ స్ట్రక్చర్ అనేది అయితే వచ్చేస్తుంది. సో ఇది షార్ట్ కట్ షిఫ్ట్ 1 అనేది. సో చూసుకోవచ్చు, నాకు ఇప్పుడు నేను షిఫ్ట్ 1 అయితే ప్రెస్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో చూసారా ఫ్రెండ్స్, నాకైతే బేసిక్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. సో ఇది మనకు చూసుకోవచ్చు, హెడ్ ట్యాగ్, బాడీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక సిఎస్ఎస్ ఎలిమెంట్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ చూపించడానికి మీకు ఇన్లైన్ సిఎస్ఎస్. సో హెచ్టిఎంఎల్లో ఒక ఎలిమెంట్స్ అయితే క్రియేట్ చేస్తున్నా. నేను ఒక బటన్ అనే ఎలిమెంట్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఇందులో వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఎలిమెంట్ క్రియేట్ చేసి ఇక్కడ మీద ఇంకో ఎలిమెంట్ కూడా టెక్స్ట్ ఎలిమెంట్ కోసం H1 అని పెట్టేసి సో ఇక్కడ వెల్కమ్ టు AU Vlogs యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు దీని అయితే నేను లైవ్ క్లిక్ చేస్తున్నా, మీకు చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో మన వెబ్ పేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒక సింపుల్ వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేసాం హెచ్టిఎంఎల్ యూజ్ చేసి. సో ఇప్పుడు మనం ఈ వెబ్ పేజ్ని అయితే స్టైల్ చేద్దాం కొంచెం. సో ఈ ఎలిమెంట్స్ మీద మీకు ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేసి సో ఎట్లా స్టైల్ చేయాలి ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో అందుకోసం ఫ్రెండ్స్, మనమైతే ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేయాలంటే ఏంటంటే సో ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే జస్ట్ ఒక సెంటర్ ట్యాగ్ అయితే వాడుతున్నా. ఎందుకంటే నాకు కొంచెం ఎలిమెంట్స్ అయితే సెంటర్ చేసుకోవడానికి ఇక్కడ సెంటర్ ట్యాగ్ అయితే వాడుతున్నా ఫ్రెండ్స్ నేను. సో ఇక్కడే కొంచెం లెఫ్ట్ సైడ్ వచ్చేసాయి కదా, సెంటర్లో ఒకటి కొంచెం మంచిగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేయడానికి ఏంటంటే ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ స్పెసిఫిక్ ఫ్రెండ్స్. సో ఏదైనా మనం ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ని స్టైల్ చేయాలనుకుంటే మనమైతే ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ని అయితే వాడతాము. సో ఇది చాలా స్పెసిఫిక్ ఫ్రెండ్స్ నేను కంపేర్ టు అదర్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. సో ఫ్రెండ్స్, ఈ ఇన్లైన్ సిఎస్ని యూజ్ చేయడానికి అయితే మనం స్టైల్ అని ఒక అట్రిబ్యూట్ అయితే తీసుకోవాలి. సో మనం ఏ ట్యాగ్ని అయితే ఏ ఎలిమెంట్ని అయితే స్టైల్ చేసుకున్నామో ఆ ఎలిమెంట్ స్టార్టింగ్ ట్యాగ్లో అయితే
మనం స్టైల్ అనే యాట్రిబ్యూట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో స్టైల్ అనే యాట్రిబ్యూట్ తీసుకొని సో అందులో ఏంటంటే మన ప్రాపర్టీస్ డైరెక్ట్గా సో కలర్ మనమైతే రూల్ సెట్స్ అనేది రాసుకోవాలి. సో ఇక్కడ నేను కలర్ అనేది అయితే నేను ఇక్కడ సో వైట్ సో నేనైతే ఇక్కడ వైట్ అనే కలర్ తీసుకున్నా. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సో ఇక్కడ బ్లాక్. సో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడ బటన్కి వచ్చేసి ఏంటంటే మళ్ళీ ఇక్కడ బటన్ కూడా స్టైల్ చేయడానికి స్టైల్ అనే అట్రిబ్యూట్ అయితే తీసుకుంటున్నా. సో జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ కోసం ఏంటంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకొని సో మనమైతే స్పెసిఫిక్ ఎలిమెంట్స్ అయితే స్టైల్ చేయడానికి ఇన్లైన్ వాడతాం. సో ఇక్కడ నేను స్టైల్ తీసుకొని సో మళ్ళీ ఇక్కడ కలర్ వచ్చేసి ఏంటంటే నేను రెడ్ కలర్ ఇస్తున్నా ఫ్రెండ్స్. సో మనం చూసుకోవచ్చు రెడ్ కలర్ అయితే ఇస్తున్నాము. సో ఇప్పుడు దీని అయితే నేను మళ్ళీ ఒకసారి చూస్తున్నా అప్డేట్ అయిందా లేదా వెబ్ పేజ్ అనేది అయితే చూస్తున్నా. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మన HTML ఎలిమెంట్స్ సో మన వెబ్ పేజ్ అయితే అప్డేట్ అయింది, స్టైలింగ్ కూడా యాడ్ అయింది. సో మన వెబ్ పేజ్కి అయితే స్టైలింగ్ అయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలా మనం ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేసి మన HTML ఎలిమెంట్స్ అయితే ఇలా స్టైల్ అయితే చేయొచ్చు మీరు. సో ఇది మీన్స్ ఇలా మనం ఇన్లైన్ సిఎస్ఎస్ని అయితే యూజ్ చేస్తాం HTML ఎలిమెంట్స్ స్టైల్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్టైల్ అనే అయితే అట్రిబ్యూట్ అయితే సో మనం ఏ స్పెసిఫిక్ ఎలిమెంట్ అయితే స్టైల్ చేసుకున్నామో అక్కడ మెన్షన్ చేసి సో అక్కడైతే మనం ప్రాపర్టీస్ వాల్యూస్ రాసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు నెక్స్ట్ వే ఆఫ్ సిఎస్ఎస్ వచ్చేసి ఏంటంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే సెకండ్ వే ఆఫ్ యూజింగ్ సిఎస్ఎస్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం చూద్దాం ఇంటర్నల్ సిఎస్ఎస్. సో అందుకోసం నేను ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ అయితే రిమూవ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు ఇంటర్నల్ సిఎస్ఎస్ చూపించడం కోసం సో ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ అయితే రిమూవ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ మనం ఈ ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేయాలంటే మనం ఇక్కడ హెడ్ ఉంది కదా ఫ్రెండ్స్, హెడ్ ట్యాగ్లో ఏంటంటే మనము స్టైల్ అనే అయితే ట్యాగ్ తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఈ మనం ఏంటంటే ఈ సెలెక్టర్స్ అనేవి ఏంటంటే మనం ఈ స్టైల్ ట్యాగ్లో అయితే రాస్తాం ఫ్రెండ్స్. మనం ఈ సెలెక్టర్స్ అనేవి ఈ స్టైల్ ట్యాగ్స్లో రాస్తాం. సో అందుకోసం ఇక్కడ నేనైతే సెలెక్టర్స్ రాస్తున్నా ఫ్రెండ్స్. నేను అయితే నార్మల్గా ఏంటంటే మనము టైప్ సెలెక్టర్స్ అయితే నేనైతే యూజ్ చేస్తున్నా. సో అందుకోసం నాకైతే క్లాస్ అట్రిబ్యూట్ అయితే అవసరం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. సో మనకు ఈ సెలెక్టర్స్లో కూడా టైప్స్ అయితే ఉన్నాయి, హ్యాష్ సెలెక్టర్స్ అని టైప్ సెలెక్టర్స్ అని. సో నేనైతే ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో టైప్ సెలెక్టర్స్ అయితే వాడుతున్నా, టైప్ సెలెక్టర్స్. సో అందుకోసం ఇక్కడ డైరెక్ట్ నేను H1 తీసుకొని సో H1కి వచ్చేసి ఏంటంటే నేను కలర్ సో కలర్ వచ్చేసి ఎల్లో అయితే కలర్ ఇస్తున్నా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్. సో బ్లాక్ అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేస్తున్నా. అండ్ నెక్స్ట్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ బటన్ ఉంది కదా మనకు. సో బటన్కి కూడా నేను డైరెక్ట్గా బటన్ టైప్ సెలెక్టర్ తీసుకొని సో ఇక్కడ బటన్ కూడా కలర్. సో కలర్ వచ్చేసి రెడ్ అయితే ఇచ్చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొంచెం బార్డర్ బటన్కి ఏంటంటే బార్డర్ ఇక్కడ బార్డర్ రేడియస్ వచ్చేసి నేను 2 పిక్సెల్ అయితే ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇది ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనం ఇన్లైన్ సిఎస్ఎస్ అయితే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్. సో నేనైతే స్టైల్ అనేది తీసుకున్న ఒక హెడ్ ట్యాగ్లో అయితే తీసుకోవాలి. మనం ఈ స్టైల్ అనే ట్యాగ్ తీసుకున్న స్టైల్ ట్యాగ్ మధ్యలో అయితే మనమైతే సెలెక్టర్స్ అనేది రాస్తాం. సో ఏదైతే HTML ఎలిమెంట్స్ స్టైల్ చేద్దాం అనుకుంటున్నామో సో ఆ సెలెక్టర్స్ అయితే మనమైతే రాస్తాం. సో ఇలా మనమైతే ఇన్లైన్ సిఎస్ఎస్ అయితే ఇది ఫ్రెండ్స్ యూజ్ చేసే పద్ధతి. సో ఇప్పుడు మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్ ఒకసారి నేను వెబ్ పేజ్ అప్డేట్ అయిందా లేదా, మన వెబ్ పేజ్కి ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ స్టైల్స్ యాడ్ అయినవా లేదా అని చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే ఇంతకుముందు అయితే టెక్స్ట్ కలరు లైక్ వైట్ ఉండేది, ఇప్పుడు ఎల్లోగా చేంజ్ అయింది. ఇక్కడ చూడవచ్చు మీరు బార్డర్ అనేది వచ్చేసింది, సబ్స్క్రైబ్ బటన్. సో చూసారా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనమైతే ఇంటర్నల్ సిఎస్ఎస్ని అయితే ఇలా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ కోసం మనం కంపల్సరీ ఏంటంటే మనము ఈ స్టైల్ సాంగ్ మధ్యలో రాస్తాం. సో ఇక్కడ ఇంకో అప్డేట్ అయితే చేద్దాం బార్డర్ అని. సో చూడొచ్చు ఇక్కడ మనకు బార్డర్ కూడా అప్డేట్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇలా మనమైతే ఇంటర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేస్తాం. సో HTML ఎలిమెంట్ స్టైల్ చేయడం కోసం.
సో ఇది గుర్తుపెట్టుకోండి, స్టైల్ అనే ట్యాగులు తీసుకొని హెడ్ ట్యాగ్లో రాస్తాం ఈ స్టైల్ అనేది. సో ఎప్పుడైనా అన్న హెడ్ స్టైల్ మధ్యలో మనమైతే ఏదైతే ఎలిమెంట్స్ స్టైల్ చేద్దాం అనుకుంటామో అది వచ్చేసి ఏంటంటే సెలెక్టర్స్ అనేవి మన స్టైల్ ట్యాగ్ మధ్యలో రాస్తాం. సో మనం ఇప్పటివరకు అయితే 2 టైప్స్ చూసాం. సో ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే చూద్దాం. సో మనం చూద్దాం నెక్స్ట్ వేస్ ఏమున్నాయని చూద్దాం. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు థర్డ్ వే ఆఫ్ యూజింగ్ సిఎస్ఎస్ ఏంటంటే మనకు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది ఏంటంటే మనం ఎక్స్టర్నల్గా ఒక సిఎస్ఎస్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకుని, సో ముందుగా ఆ ఫైల్లో అయితే మనం సిఎస్ఎస్ సెలెక్టర్స్ రాసుకుని ఆ ఫైల్ని అయితే మన HTML ఫైల్కి అయితే లింక్ చేస్తాం ఫ్రెండ్స్. సో లింక్ చేసిన తర్వాత అయితే మనకు ఫైల్స్ అయితే అప్లోడ్ అవుతాయి. సో ఇది మనమైతే కంపల్సరీగా అయితే మనం లింక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని మన HTML ఫైల్కి అయితే లింక్ చేయాల్సి ఉంటుంది. సో లింక్ చేశాక సో మనమైతే లింక్ చేశాక మనమైతే సెలెక్టర్స్ అనేది రాస్తాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్లో సెలెక్టర్స్ అయితే రాస్తాం టైప్. సో మనకైతే స్టైలింగ్ కోసం సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము ఎక్స్టర్నల్ సైజెస్ని ఎలా యూజ్ చేయాలని చూద్దాం. సో అందుకోసం నేను ఇక్కడ ఇంటర్నల్ సిఎస్ఎస్ని రిమూవ్ చేస్తున్నా. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా యూజ్ చేయాలి అని చూపించడం కోసం ఇక్కడ నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది అయితే నేను రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడ నేనైతే ఫ్రెండ్స్ ఒక ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. index.css అని చెప్పేసి ఇక్కడ ఎక్స్టర్నల్గా ఒక సిఎస్ఎస్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో ఈ ఫైల్లో వచ్చేసి ఏంటంటే మనము టైప్ సెలెక్టర్స్ నేను నార్మల్ అయితే టైప్ సెలెక్టర్స్తోనే సిఎస్ అనేది చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు. సో మనకు సెలెక్టర్స్లో లైక్ వేరే ఏమైనా సెలెక్టర్స్ యూజ్ చేసినప్పుడు మనకు అక్కడ క్లాస్ అనే అట్రిబ్యూట్ అయితే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు టైప్ సెలెక్టర్స్ కాబట్టి అవసరం లేదు, మనం డైరెక్ట్గా అట్రిబ్యూట్స్ క్లాస్ అట్రిబ్యూట్ వాడకుండానే మనకు డైరెక్ట్గా స్టైలింగ్ అయితే అయిపోతాయి. సో ఏంటంటే టైప్ సెలెక్టర్ ఇది ఒక టైప్ ఆఫ్. సో కలర్ వచ్చేసి ఏంటంటే యాక్పో తీసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మళ్ళీ బ్లాక్ అయితే ఉంచుతున్నా ఫ్రెండ్స్. సో బ్లాక్ కొంచెం బార్డర్ అనేది ఇద్దాం ఇక్కడ. సో బార్డర్ వచ్చేసి 2 పిక్సెల్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ మనం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం బటన్కి వచ్చేసి ఏంటంటే కలర్. సో ఇక్కడ కలర్ అనేది వచ్చేసి రెడ్ అయితే ఇద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కలర్ వచ్చేసి ఏంటంటే రెడ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు ఇండెక్స్ సో ఫస్ట్ వెళ్ళాలి మనం ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని లింక్ చేయాలి ఫ్రెండ్స్. సో అందుకోసం మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని మన HTML ఫైల్లో లింక్ చేయడానికి అయితే మనము ఈ లింక్ అని ఒక ఎలిమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక ట్యాగ్ అయితే వాడతాం, ఈ లింక్ ట్యాగ్ అనేది అయితే వాడతాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ లింక్ ట్యాగ్ వచ్చేసి ఏంటంటే మనకు ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని మన HTML ఫైల్కి అయితే లింక్ చేస్తాం. సో ఇక్కడ లింక్ ట్యాగ్ తీసుకొని సో ఈ లింక్ ట్యాగ్లో మనం ఏంటంటే సో ఇక్కడ REL అని పెట్టేసి సో ఈ RELలో స్టైల్ షీట్. సో ఇక్కడ మనం స్టైల్ షీట్ అని టైప్ చేస్తాం ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు ఇక్కడ స్టైల్ షీట్. సో స్టైల్ తీసుకొని ఇక్కడ HREF అని తీసుకొని సో ఈ HREFలో ఏంటంటే మన ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ నేమ్ ఇస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ. సో మన ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ నేమ్ అంటే index.css కదా. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇండెక్స్ అని టైప్ చేసి ఇక్కడ కింద చూపిస్తాం index.css అని. సో అయితే ఇక్కడ మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏంటంటే లింక్ అయితే చేసాం ఫ్రెండ్స్. సో మన ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని మన HTML ఫైల్కి అయితే లింక్ చేసాం. సో ఇప్పుడు చూపిస్తాం ఇప్పుడు మనం అప్డేట్ అయిందా లేదా మనం వెబ్ పేజ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనం ఇంతకుముందు అయితే టెక్స్ట్ అనేది ఎల్లో కలర్ ఉంది, ఇప్పుడు స్కై బ్లూ కలర్గా చేంజ్ అయింది. సో మనకు కొంచెం లైట్గా బార్డర్ కూడా వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇలా అయితే మనమైతే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని సో మన HTML ఎలిమెంట్ని స్టైల్ చేయడం కోసం ఇలా అయితే యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే మనకైతే మొత్తం 3 వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మన HTML ఎలిమెంట్ స్టైల్ చేయడం కోసం మనం 3 వేస్లో అయితే మనము ఈ సిఎస్ఎస్ అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్లైన్ సిఎస్ఎస్, సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నల్ సిఎస్ఎస్, థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో మనం ఈ 3 వేస్ అయితే మనం చూసుకోవచ్చు మనకైతే ఉన్నాయి. వీ కెన్ అప్లై ఆర్ వీ కెన్ స్టైల్ HTML ఎలిమెంట్స్ యూజింగ్ 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. సో మనం ఈ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ కూడా అంటాం. 3 టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ అయితే మనకు ఉంది. సో కొన్ని